హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. ఈ సామెత సీఎం చంద్రబాబుకు సూట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈఓ చైర్మన్ మధ్య గొడవలు ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. విషయం ఏంటంటే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు ఆన్లైన్ టోకెన్ల జారీ నేపథ్యంలో బైరాగి పట్టేడ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 6 మరణించగా సుమారు 50 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనకు చంద్రబాబు కొందరు కింది స్థాయి అధికారులను తప్పు పట్టడమే కాకుండా జేఈఓ గౌతమితో పాటు మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు చంద్రబాబు ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు ఘటనలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈవో శ్యామలరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా చంద్రబాబు హెచ్చరికలతో వదిలేశారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఈవో చైర్మన్ను బహిరంగంగానే తప్పుపట్టిన విషయం కలకలం రేపుతోంది. తిరుపతిలోనే చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో తప్పు మీదంటే కాదు మీదే అని ఈవో చైర్మన్ మధ్య జరిగిన గొడవ టీటీడీ చరిత్రలోనే సంచలనంగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే ఈవో చైర్మన్ గొడవపడిన ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు. చంద్రబాబు సమక్షంలోనే ఇద్దరు ఎందుకు గొడవపడ్డారు? ఎందుకంటే ఇద్దరూ ఆయనకు అత్యంత సన్నిహితులు. ఎవరికి వారు బాబు తమకే మద్దతుగా నిలుస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే శ్యామలరావును చంద్రబాబు ఏరికోరి ఈవోగా నియమించినట్టే బిఆర్ నాయుడును చైర్మన్గా నియమించారు. ఇద్దరూ సీఎంకు అత్యంత సన్నిహితులు కాబట్టి టీటీడీ పాలన సజావుగా సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ఇద్దరి మధ్య గొడవలు మొదలై పెరిగిపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే టీటీడీ పాలన వ్యవహారాలు మొత్తం ఈవో చేతిలోనే ఉంటాయి. చైర్మన్ ఎంత పవర్ఫుల్ అయినా, సీఎంకు ఎంత దగ్గరైనా ఈవో సానుకూలంగా లేకపోతే చైర్మన్ ఏ పని చేసుకోలేరు. ఇదే సమయంలో పాలనా వ్యవహారాల్లో ఈవో తీసుకోవాలని అనుకున్న ఎలాంటి మార్పులు చేర్పులకు బోర్డు ఆమోదం లేకుండా సాధ్యం కాదు. తాను చేయాలని అనుకున్న మార్పులను చైర్మన్ నాయకత్వంలోని ట్రస్ట్ బోర్డు తిరస్కరిస్తే ఈవో ఏం చేయలేడు. అంటే టీటీడీ పాలన వ్యవహారంతో పాటు శ్రీవారి దర్శనంలో మార్పులు, తిరుమలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల లాంటి నిర్ణయాల్లో ఈవో చైర్మన్ ఎంత కీలకమో అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఎంతో సమన్వయం ఉంటే కానీ టీటీడీ వ్యవహారాలు సజావుగా జరగవు. తిరుమల శ్రీవారికి సంబంధించి ఎంత చిన్న విషయమైనా భక్తుల మనోభావాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతటి కీలకమైన స్థానాల్లో ఉన్న ఈవో చైర్మన్ చంద్రబాబు ముందే గొడవపడ్డారంటే వాళ్ళ మధ్య సంబంధాలు ఎంతగా క్షీణించిందో అర్థమైపోతుంది. తొక్కిసలాట ఘటన తర్వాత ఈవో చైర్మన్ మధ్య గొడవతో ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు మీద పడింది. ఇద్దరిలో ఎవరో ఒకరి మీద కానీ లేదా ఇద్దరి మీద కానీ చంద్రబాబు చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ చర్యలంటే అర్థం బదిలీ లేదా రాజీనామా చేయించడమే. ఈవో సీనియర్ ఐఏఎస్ అధికారి కాబట్టి బదిలీ చేసే అవకాశం ఉంది. అలాగే బిఆర్ నాయుడుతో చైర్మన్గా రాజీనామా చేయించవచ్చు, లేదా ఇద్దరి మధ్య సర్దుబాటు చేసి వార్నింగ్లు ఇచ్చి ఇద్దరిని కంటిన్యూ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇద్దరి మధ్య సర్దుబాటు సక్సెస్ అయ్యే అంత అవకాశాలు లేవు. చంద్రబాబు సమక్షంలోనే ఇద్దరు ఒకరిని ఒకరు తప్పుపట్టి నిందించుకునేంత స్థాయిలో ఇద్దరి మధ్య విభేదాలు ముదిరిపోయాయి. కాబట్టి చంద్రబాబు ఇప్పుడు సర్దుబాటు చేసినా అది తాత్కాలికమే అవుతుంది. శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇద్దరిలో ఎవరో ఒకరిని టీటీడీ నుండి తప్పించడమే. ఇక్కడే చంద్రబాబు ఇద్దరి మధ్య ఇరుక్కుపోయారు. ఏరికోరి తెచ్చిపెట్టుకున్న ఇద్దరు గొడవలు పడుతుండటంతో ఎవరిపైన యాక్షన్ తీసుకోవాలన్న విషయం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. టీటీడీలో మొత్తం యంత్రాంగం అంతా ఇప్పటికే చైర్మన్కు వ్యతిరేకమైపోయారని సమాచారం. ఈ సమయంలో ఈవోను బదిలీ చేస్తే మిగిలిన వాళ్ళు చైర్మన్కు ఎంతవరకు సహకరిస్తారన్నది అనుమానమే. ఇప్పటికే చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీలో ఒంటరి అయిపోయినట్లుగా అర్థమవుతుంది. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై టీటీడీ 16 సార్లు సమీక్ష నిర్వహిస్తే ఈవో చైర్మన్ ఇద్దరూ హాజరైంది ఒకే ఒక్కసారి. మిగిలిన 15 సార్లు ఈవో మాత్రమే సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఈవోపై చైర్మన్ మండిపడిపోతున్నట్లుగా సమాచారం. యంత్రాంగం ఎదురు తిరిగితే చైర్మన్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండలేరు. పైగా రేపు ఈవోగా వచ్చే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి చైర్మన్తో సఖ్యతగా పనిచేస్తారని గ్యారంటీ లేదు. ఈవో శ్యామలరావు, చైర్మన్ నాయుడులోని ఈగో సమస్యలే ఇప్పటి దుర్ఘటనకు కారణమని అందరికీ అర్థమైంది. ఒకళ్ళతో మరొకళ్ళు సర్దుబాటు చేసుకుని పోవాలన్న ఆలోచన ఇద్దరిలోనూ లేకపోవడమే ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. మరి చంద్రబాబు వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.